మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఫుల్ జోష్లో ఉన్నారు. అబ్బాబా, పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండును గాక. అందరూ కూర్చోనండి. నా దేవుడు మంచి దేవుడు అని చెప్పండి. నా దేవుడు యేసు దేవుడు అని చెప్పండి. నా దేవుడు నాకు జయమిచ్చు దేవుడు. అందరూ కూర్చోనండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. జీవం గల దేవుని సన్నిధానంలో గతించినటువంటి తైలాభిషేక ఆరాధన నుండి ఈ ఆరాధన వరకు దేవుడు మనందరినీ తన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నాడు. నిజంగా ఆయన మనల్ని కాపాడకపోతే మనం బ్రతకగలమా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ప్రతిరోజు మనల్ని పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఏ తెగులు రాకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అందుకనే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఎంత పెద్ద బలహీనత వచ్చినా, శోధన కుమిలిపోయేంత కష్టం వచ్చినా కానీ నీకంటూ ఒకడున్నాడు. ఆయన సమాధి నుండి తిరిగి లేచిన పరిశుద్ధుడైన యేసు అనే ఒక దైవ కుమారుడు ఒకడున్నాడు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రియులరా, మరి ప్రార్థన చేసిన రీతిగా ఈ తైలాభిషేక ప్రార్థనలో గొప్ప విశిష్టత ఏంటంటే చేతులుంచి ప్రార్థన చేయుట. ఏంటి? చేతులుంచి ప్రార్థన చేయటం. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇవ్వటం, నా తండ్రి ఆ జీవితంలో వాగ్దానం నెరవేరటం, మమ్మల్ని భక్తిలో పెంచటం. మేము పుట్టింది, పెరిగింది, పడుకున్నది దేవుని బలిపీఠం దగ్గరే, దేవుని మందిరంలోనే నా తండ్రి పెంచాడు. పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడు ప్రవక్త సమూయేలు తల్లి అన్న మొక్కుకుంది. పిల్లలు లేనప్పుడు సమూయేలు పుట్టక మునుపు అన్న మొక్కుకుంది, దేవుని మందిరానికి వెళ్ళి నీవు నాకు ఒక మగబిడ్డని ఇచ్చావంటే, నాకు పిల్లలు పుట్టారు, నేను పిల్లలు పుట్టిన కనన దానిని కాదు, అందరికీ నేను ఆశీర్వాదమైన మనిషినని అందరూ చెప్పుకోవాలంటే మొదటగా నాకు ఒక బిడ్డని చాలు, ఆ బిడ్డని సేవకి ఇచ్చేస్తానని మొక్కుకుంది. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అన్న గర్భాన్ని ఆత్మ ద్వారా తాకాడు. మరి గర్భం ధరించింది, కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి పాలు విడిచిపెట్టిన తర్వాత దేవుని మందిరంలో దైవజనుడు అక్కడ ఉన్నటువంటి సేవకుడికి అప్పగించింది. ఏలికి అప్పగించినప్పుడు ఆ దైవజనుడు ఆ బిడ్డని మందిరములోనే పెంచాడు. చివరికి ఆ మందిరములో పెరిగిన బిడ్డే రాజులను, రాజ్యాల్ని నియమించి ప్రతిష్ఠ చేసే అంత స్థాయికి సమూయేలు ప్రవక్తగా దేవుడు బహుబలముగా ఆశీర్వదించాడు. ఇంకొకటి ఏంటంటే, ఆ దైవజనుడు మందిరములో ఉండి మందిరంలోనే పెరిగి సేవకుల దగ్గర ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, చిన్ననాటి నుండి దేవుని స్వరము వినటం అనేది నేర్చుకున్నాడు. దేవుడు మన జీవితంలో ఈ కృపాకాలంలో నా తండ్రి దేవుని స్వరం వినటం ఎలాగుంటుందో, ఎలాగుంటే దేవుని స్వరం వింటామో ఆ క్రమాన్ని బోధించాడు. నేను దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాను, అందుకనే దేవుని స్పర్శను అనుభవిస్తున్నాను. కనుకనే ప్రతి చోట ఆయన వాక్కును ప్రకటిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక డమ్మినే, కానీ ఆయన వాగ్దానం ద్వారా ఇచ్చినందువల్ల ఆయన ఇచ్చిన వాక్కు ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన కార్యములు నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో, ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లో, ఆత్మ
ఆత్మీయ రూపుణ ఆత్మాభిషేకము నిమ్మో ఆత్మీయ ప్రియ యేసు నిర్మిచితివి ప్రియమార హృదయం మృదమారవసి జోనా హృదయాంతరంగమునా పట్టుకొడుతూ పాడదాం. నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును నీ రక్త ప్రభావమునా రోత హృదయమును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మిచితివి ప్రియమారనా హృదయం హృదమారవసి పాడదాం హృదయాంతరంగమునా గట్టిగా చప్పట్లు పెడదాం మరొకసారి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ నుండినట్లు ఆత్మాభిషేకము నిమ్మో అని పాడదాం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ నుండు నాట్లో పాడదాం. ప్రతి చోట ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నీ నుండు నాట్లో అభిషేకము నిమ్మో ఆత్మీయ రూపుణ ఆత్మాభిషేకము ఆత్మీయ రూపుణ ప్రియ యేసు నిర్మిచితివి ప్రియమారనా హృదయం హృదమారవసి జోనా హృదయాంతరంగమునా ఆజాగరు కూడా నైతి నీజాశ్రయమును విడచి ఆజాగరు కూడా నీజాశ్రయమును విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై ప్రియ యేసు నిర్మిచితివి ప్రియమారనా హృదయం హృదమార జోనా హృదయాంతరంగమునా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రతి చోట దేవుని సాక్షిగా దేవుడు నిన్ను ఈ దినము నుండి నిలబెడుతున్నాడు. ప్రతి చోట అంటే బంధువుల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర, స్నేహితుల దగ్గర, నీకు తెలియని సమాజం ఎదుట కూడా నీవు దేవుని సాక్షిగా ఉండబోతా ఉన్నావు. దేవుని సాక్షిగా ఉండాలంటే నువ్వు అనుకున్న పనులన్నీ జరిగితేనే ఉండగలదు.
అంటే అన్ని పనులు ఆయన సఫలము చేస్తాడు. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పనా మీకు. మొన్న కడపలో ఒక బలమైనటువంటి సాక్ష్యం మీ అందరి ముందు పెట్టడానికి నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను. కడపలో వారికి పొలం ఉంది. ఆ పొలంలో నీటి బోర్ వేయాలని బోర్వెల్ మిషన్ తెచ్చుకున్నారు, డబ్బులు కట్టి బోర్ వేసుకున్నారు, నీళ్ళు పడలేదు. మరలా ఇంకో చోట వేసారు, పడలేదు. మరలా ఇంకో చోట వేసారు. ఎన్నిసార్లు వేసారు? గట్టిగా చెప్పాలి. 3. మళ్ళీ వేసారు, పడలేదు. మళ్ళీ వేసారు, పడలేదు. మళ్ళీ వేసారు, మళ్ళీ వేసారు, అయినా పడలేదు. మళ్ళీ వేసారు, లెక్క పెట్టట్లేదు. మళ్ళీ వేసారు, మళ్ళీ వేసారు, మళ్ళీ వేసారు. ఎన్నిసార్లు వేసారు? ఇప్పటికి మీకు చాలామంది వడ్డీలు లెక్కెట్టడం బాగా అలవాటు ఉంది, నాకు అర్థమవుతుంది. ఈ వడ్డీలన్నీ పోగొట్టి డోక్రాలు కడుతున్నారని తెలిసింది ఈ మధ్య. సరే, ఏదో రకం కట్టుకోండి. కానీ ఎన్నిసార్లు వేసారు బోరు? 11 సమయాలు బోరు వేశారు. మరి 11 సమయాలు బోర్ వేయటువంటి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుంది? ఆ బోర్ వస్తేనే కానీ ఆ భూమికి విలువ ఉండదు. అక్కడ 11 సమయాలు బోర్ వేస్తే నీరు రాలేదు. వారు టీవీలో వాక్యం విన్నారు. టీవీలో వాక్యం విని ఈ ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, దైవజనుడు ప్రార్థిస్తే అన్నీ జరుగుతున్నాయి కదా అని విశ్వాసంతో భార్యాభర్తలు ఇద్దరు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, అయ్యా మాకు పొలం ఉంది, 11 సార్లు బోరేసాం, ఇప్పటికి నీళ్లు పడలేదు. ఏంటి మరి మాకు ఆశీర్వాదం కావాలంటే మనం ఇక్కడ చేసేది ఏంటంటే, మీరందరికీ గమనించండి, ఇక్కడ నిలబడి మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాం చూసారా, అది దైవాశీర్వాదం అనమాట. అది మీకు ఎక్కడన్నా కొందామన్నా దొరకదు, ఎక్కడ కొందామన్నా దొరకదు. మీకు దేవుడిచ్చిన కృప, ఈ అభిషేకం మీకు సమీపముగా ఉంది. ఆమేన్. ఈ అభిషేకం మీకు సమీపంగా ఉండగానే మీరు మీ పిల్లలు గొప్పవాళ్ళు అయిపోవాలి. అందుకనే భక్తిలో బలముగా నిలబడండి. అయ్యా మాకు ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన చేసి దీవించి, అక్కడ ఒక యాపిల్ ఉంటే యాపిల్ ఇచ్చి, ఇప్పుడు బోరేయమ్మా నీళ్ళు పడతాయంటే వారు ఏం చేశారంటే ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళింది, ఆ పొలంలో జల్లి బోరేద్దామని సిద్ధపడి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఆలోచన చేసుకుని, మనం 11 సార్లు బోరేసాం, నీళ్ళు పడలేదు కదా, ఇప్పుడు దైవజనుడు చెప్పాడు ఇప్పుడు మనం బోరేద్దాం అని బోర్వెల్ని పురమాయించుకుని ఒక 2 రోజులు మనం కుటుంబ ప్రార్థన చేద్దాం, మనం కుటుంబంతో ప్రార్థన చేద్దామని కుటుంబ ప్రార్థన చేసుకుని ఆ 2వ రోజు కుటుంబ ప్రార్థన అయిన తర్వాత పండుకుంటే ఆ రాత్రి దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ యజమానుడికి దర్శనం వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఆ కలలో ఆకాశం నుండి పైనుండి కిందకి ఇసాకు పాస్టర్ గారు కలలో కనబడ్డారట. పైనుండి కిందకి దిగి వచ్చారట వాళ్ళ పొలంలోకి. ఎవరు? ఇసాకు పాస్టర్ గారు అంటే ఎవరు? నేనే. కళ్ళలోకి వచ్చారనమాట. పైనుండి కళ్ళలో ఆకాశం వాళ్ళ పొలంలోకి వచ్చి, మీరు బోర్ కావాలి కదా, బోర్ వేసుకోవాలి, నీళ్ళు కావాలంటున్నారు కదా, రండి చూపిస్తానని చెప్పి, ఇదిగో ఈ ప్లేస్లో బోర్ అయ్యి, ఎక్కడ ఒక పాయింట్ చూపించి దైవజనుడు కళ్ళలో ఇలా వచ్చాడని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ బోర్ వేస్తే నీళ్ళు పడతాయి, ఇక్కడ బోర్ అయ్యి అంటే ఆ దర్శనం వచ్చింది. ఉదయకాల సమయంలో బోర్వెల్ని వారు పురమాయించుకున్నారు. ఆ బోర్ వేస్తూ ఉంటుంటే వారు వీడియో తీస్తూ ఉన్నారు. మీకు వీడియో కూడా తీసుకొచ్చాను చూడండి. ఆ వేసిన చోట బడేలుమని నీటి బొగ్గ పైకి పేలి వచ్చేసింది. గట్టిగా 2 చేతులు పైకి ఎత్తి చప్పట్లు కొట్టండి. అక్కడే వేశారు. 11 సమయాలు బోర్ వేశారు. ఎన్ని సమయాలు వేశారు? 11 సమయాలు బోర్ వేస్తే బూడిదొచ్చింది కానీ నీరు రాలేదు. కానీ ప్రార్థనా శక్తి ఆశీర్వాదంతో ప్రకటించి బోర్ వేస్తే నీటి బొగ్గ పైకి తన్నింది. అద్భుతం ఏంటంటే, వారు విశ్వసించిన యేసు వైపు వారు మనసు పెట్టి విశ్వాసం ఉంచారు. దేవుడు ఈ పిలువబడిన సేవలో ఈ దైవజనుని రూపంలో వారికి చూపించి పాయింట్ చూపించాడు. అదే పాయింట్లో నీళ్లు పడటం అంటే సమృద్ధిగా వచ్చేసింది. బాగా గమనించండి.
ఇంతకాలము నీ ప్రయత్నాలు విఫలమైపోయినాయేమో, ఈ నెల చాలా స్పెషల్. ఏంటంటే అందరి జీవితాల్లో ఆశీర్వాదపు నీటి బొగ్గ బయటికి రాబోతా ఉంది. చూద్దామా? ఆ సాక్షి విందాం. చూడండి, అసలు ఈ సాక్షి వింటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎస్, మా ఊరు కేశాపల్లి. మా సాక్షి మీదంటే మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని దోలకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్ల నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పంట తీసుకొని పట్టయ్య ఎల్లుతాయి పోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి వెళ్తాయి అన్నప్పుడు మేము ఇవాళ జిట్టిన దోలకచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుంటి దిగొచ్చి ఈడేసుకోబోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకోబోర్ అని మా వాళ్ళకు తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం వాక్యం చదువుతున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం. ఈ వాక్యంలో ఏమేమి ఉన్నాయో ఆశీర్వాదాలు కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ మీకు తోడై ఉండును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరెవరు భయపడకండి, బాధపడకండి. మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు. నేను మీ అందరి ఇంటికి వస్తున్నాను తొందరలో. ఆల్రెడీ మొన్న ఒకళ్ళ ఇంటికి వచ్చానులే రమ్మ, ఆమె తీసుకుపోయింది నన్ను. మీరు వస్తారా రారా అని చాలా కాలం నుంచి అడుగుతుంటే మొన్న నెల తైలాభిషేక ప్రార్థన అయిన తర్వాత ఆమె గృహాన్ని దర్శించడం జరిగింది. మరి ఆశ్చర్యం ఏంటంటే ఆమె జీవితంలో దేవుడు ఏ వాగ్దానాలు ప్రకటించాడు అన్నీ నెరవేర్చాడు. నేను తొందరలో పెద్ద ప్లాన్ గీస్తున్నాను. నేను వచ్చే సమయంలో మీరందరి ఇల్లు మేడలు మిద్దులుగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, రక్షణ గృహాలుగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మీ కుటుంబాలను బ్లెస్ చేయబోతూ ఉన్నాడు. మీరు ఏ విషయంలో వేదన చెందకండి. యేసు నామాన్ని గుండె నిండా పెట్టుకోండి. ఒక మైక్ ఏమో యేసుకి నిలబెట్టి దేవుడు చేసే గొప్ప కార్యాలు. ఈ సాక్ష్యం ఇందాం. ఈ బిడ్డ సాక్ష్యం చెప్తానని వారు ముందుకు వచ్చారు. ఈ సాక్ష్యాన్ని చూడండి. ఎందుకు చెప్తానంటే వస్తానంటారు, ఇసాక్ పాస్టర్ గారు వస్తారేంటి, ఇక్కడే ఒకసారి మాట్లాడటానికి టైం ఇవ్వట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు ఏమో గెంటేస్తున్నారు, లాగేస్తున్నారు, ఇంక మా ఇంటికి రావటం మాట్లాడటం అని అనుకుంటున్నారు. తప్పకుండా వస్తాను మీ అందరి ఇంటికి. తొందరలో ఒక ప్రోగ్రాం తయారు చేస్తున్నాను. కొంత సమయం తైలాభిషేక ప్రార్థనలు బ్రేక్ చేసి మీరందరూ బాగుపడాలనేటువంటి ఆశతో ఉన్న బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించిన గృహాల్లో నేను అడుగు పెట్టబోతున్నాను. ఈ సాక్ష్యం విన్నారండి, ఇలా అనుకోండి. ఎస్, మీ అందరికీ వందనాలండి. ఇక సయ్య గారికి వందనాలండి. నేను జనవరి నెలలో సాక్ష్యం చెప్పుకున్నానండి. ఇక్కడికి వచ్చి ఇల్లులాగానే ఉన్నదండి. గేదెల గురించి ఇల్లు గురించి ప్రార్థన చేసుకున్నామండి. మా ఇల్లు పాత ఇల్లు అసలు బాగుండే కదండి. ఇల్లులాగానే ఉందండి. గదులు ఎలాడిపోయినాయండి. గదులు పెంచుకున్నానండి. ఓపెన్ స్లాబ్ కూడా పోసుకున్నానండి. ఆ నెలలోనే ఓపెన్ స్లాబ్ పోసుకున్నాక ఓ గేదె కొనుక్కున్నామండి. పాలు ఇచ్చిందండి, బాగానే ఇస్తుంది. మళ్ళీ రెండో గేదె కూడా కొనుక్కున్నాండి ఆ నెలలోనే. ఏంటయ్యే ఇంత మంచి జరుగుతుందో, సాక్ష్యం చెప్పగా నుంచి ఇంత మంచి జరుగుతుంది అనుకున్నామండి. వ్యవసాయం గురించి ఇక్కడి నుంచి తైనం తీసుకెళ్ళి చేలో పోసుకుని 10 ఊడ్చుకున్నామండి. చేను చాలా బాగుందండి. మా చేను చుట్టుపక్కల వాళ్ళందరూ మీ తైనం పోసుకున్నాక మీ చేను బాగుందండి అన్నారండి. అంతా దేవుడు కృప. యుగాసాయి గారు ప్రార్థన గురించి ప్రార్థన చేసుకుని ఉన్నామండి. ఉంటే గాలి దుమ్ము వచ్చేసిందండి. మొన్న కోత కోసి టయ్యానికి మొత్తం చేను అంతా పడిపోయిందండి. సాప కింద పడిపోయింది. చేను అంటే ఏంటి మొన్నటిదాకా బాగానే ఉంది, 3 రోజులకి ఇలాగ అయిపోయింది ఏంటి.
సేను రాజు చచ్చిపోయింది, దుబ్బు చచ్చిపోయింది అన్నారండి. మా ఆయన నేను చేలేకెళ్ళి చూసుకుంటే దేవుడి సిద్ధం అంతా ఏం చేద్దామేక అని మిషన్ వచ్చిందండి. మిషన్ దిగుతుంటే మిషన్ దిగిపోయి వస్తలేదండి. దిగితే అసలు కొయిన ఎత్తలేదు, ముందుకు వెళ్ళనెత్తలేదు. అయ్యా మేము ఏంటి ఇంత పెట్టుబడి పెట్టాము, మాకేం వద్దు నాయన, మేము ఎంత అయితే పెట్టుబడి పెట్టామో అంతా వచ్చేసి అప్పులు తీరిపోయి మిషన్కి టాటర్కి తీరిపోతే ఇంకేమన్నా మిగిలితే దేవుడికి ఇచ్చేసుకుంటాను నాయన అనుకున్నానండి. సేను కోసామండి, అప్పులు కట్ట అంతా తీరిపోగా 20,000 మిగిలితే అయ్యగారికి ఇచ్చేసుకున్నానండి. మొన్న నెల ఏలూరు ప్రార్థనకి వెళ్ళానండి. నేను ప్రార్థన ఏంటి అయ్యగారు అన్నారు, మీరు వెళ్తే శుభవార్త తింటారన్నారండి. నేను అనుకుంటున్నాను ఇదేంటి ఇలాగంటున్నారు, ఒకవేళ మన ఇంటికి వచ్చేది చాలు, అయ్యగారు ప్రార్థన చేసి వెళ్తే చాలు అనుకున్నానండి. ట్రైనింగ్ పోయించుకుంటే లైన్లో వెళ్తే అమ్మ నేను మీ ఇంటికి వస్తున్నానమ్మ పద అన్నారండి. ఇదేనమ్మా శుభవార్త అనుకున్నానండి. నేను శ్రమకాలం 41 రోజు ఉపాసం ఉన్నానండి. నేను కింద కట్టుకుని నేల మీద పడుకుని బయట హాల్లో పడుకుంటే తెల్లారగట్ల 3 గంటలకే ప్రార్థన చేసుకుంటానండి. అయ్యాలు నీరసంగా ఉండి లేగలేకపోయాను. ఇక అయ్యగారి రూపంలో వచ్చి హల్లెలూయా అన్నారు సరండి గట్టిగా. అమ్మ ఏంటని ఉలికి పడితే పిల్లలు బయటకు వచ్చి ఏంటమ్మంటే అమ్మ అయ్యగారు వచ్చినట్టుంటే మా పిల్ల ఉందండి, నువ్వు ఇదే దేశం మీద ఉంటున్నావు అమ్మ, వస్తారమ్మ కంగారు పడకమ్మ అంతా అందండి. సర్లేని మర్నాడు మళ్ళీ పడుకున్నానండి. మా ఇంట్లోకి పెద్ద గదిలోకి వచ్చి ఏ బట్టలు అయితే ఉన్నారో తెల్లగా బట్టలు వేసుకుని వచ్చి మీరు రండి ప్రార్థన చేద్దారని పిలిచారండి. ఉలికి పడలేతే తెల్లరగట్ల 3 అయిందండి. అమ్మ మళ్ళీ వచ్చారమ్మా అంటే అమ్మ అద్దెసలో ఉండకమ్మా అంటే లేదమ్మా నాకు దర్శనంలో 2 సార్లు కనపడ్డారమ్మా, ఆయన ఫోటో ఉంటే ఇయ్యమ్మా నేను ప్రేమ కట్టించేసుకుంటానమ్మా అంటే నువ్వు టీవీలో చూస్తున్నావు కదమ్మా అని లేదమ్మా నేను ప్రేమ కట్టించేసుకుంటాను అన్నానండి. మా చిన్నపిల్ల ఇచ్చిందండి, అయ్యగారి ఫోటో కట్టించేసుకున్నానండి నేను. మాకు అంతా మంచిగా జరుగుతుందండి, ఫోటో తగిలిచ్చిన కాడి నుంచి అంతే మంచి జరుగుతుంది. అయ్యగారు మా ఇంటికి వచ్చారండి. నేను ఒకప్పుడు సాక్షి కానుకెత్తాకి వెళ్తే మీ పేదరికం మిమ్మల్ని చూసి నాకు తీసుకెబుద్ధి అవుతలేదు అన్నారండి. లేదండి అయ్యగారు మీకు ఇచ్చేయాలని ఇచ్చేసానండి. మొన్న మా ఇంటికి వచ్చి అయ్యగారు చూసి మీకు పొలం ఉందమ్మా అని అడిగారండి. లేదండి రెక్కల మీద నిండి మేము అన్నామండి. ప్రార్థన చేశారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించిగాక వందనాలండి. అయ్యగారు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. ఆమె దేవుడిని అడిగింది, సేవకుడిని పంపించారు. 2 సార్లు దర్శనం ఇచ్చాడు. తర్వాత నాకే దేవుడు ప్రేరేపణ ఇచ్చమ్మా నీ ఇంటికి వస్తున్నానని. మీకు ఎందుకు చెప్తున్నానంటే వస్తాను. మీరందరూ దీవించబడే సమయం ఆసన్నమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యం మీకు చూపించి వాక్యంలోకి వెళ్దాం. ఒకరు వేరుశనగ పంట వేశారు. వేరుశనగ పంట ఏలూరు వచ్చి సాక్ష్యం చెప్పారు. వేరుశనగ పంట వేస్తే పంట అంతా పోయింది, చచ్చిపోయింది. చనిపోతే ఆమె ఏడ్చి ఆ కుటుంబం బాధపడి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ పాడైపోయిన వేరుశనగ తోట అంతా చూడండి, ఇదిగో నాకు వీడియో తీసుకొచ్చి అయ్యా ఇలాగ అయిపోయింది పంట అంటే ప్రార్థన చేసి దీవించి పంపితే మన ప్రార్థన తైలం పట్టుకుని వెళ్ళి అందులో పోస్తే అది వెంటనే ఎలా మారింది చూడండి. 1 టన్ను వేరుశనగ అవుతుంది అని అనుకున్నారట. 1 టన్ను వేరుశనగ అవుతుందో లేదో అనుకున్నారు. అద్భుతం ఏంటంటే 12 టన్నులు వేరుశనగ దిగుబడి వచ్చింది ఒకసారి. ఇది పరిశుద్ధ గ్రంథంలో అది మోషే కాలంలో జరిగినవి ఉన్నాయి అద్భుతాలు. నీళ్లు ద్రాక్షారసంగా మారింది. అలాగనే మారా అనేటువంటి ఆ చేదు నీళ్లు మధురంగా మారిన సాక్ష్యాలు ఉన్నాయి. వాక్యములు వింటున్నాం, చదువుతున్నాం. కానీ ప్రార్థనా శక్తిలోకి దేవుడు దిగి వచ్చాడు. ఈ సాక్ష్యం విందాం చూడండి. 1 టన్నన్నా అవుతుందా లేదా అనుకున్నది ప్రార్థన తైలం పొలమంతా జల్లేసింది. మనకి దిక్కులేని వాళ్ళకి ఎవరు దిక్కు అంటే అభిషక్తుడు, ఆయనే మనకి దిక్కు. ఆమెన్. ఈ సాక్షి విని వాక్యంలోకి వెళ్దాం. మేము ప్రార్థనా శక్తికి మొత్తం చాలా నుంచి వస్తున్నామండి. ఏరుశనగ చేను విత్తనం వేసామండి. విత్తనం వేసిన తర్వాత అది మామూలుగా నీళ్ళు మంచి నీళ్ళు కాదండి, అవి వేడి నీళ్ళు కిలవ నీళ్ళు అండి. అయితే మేము విత్తనం వేసేసిన తర్వాత తడి పెడుతుంటే చేను మీద పడి
చచ్చిపోయింది చేని. చనిపోతే ప్రార్థనా శక్తిలో మేము సాక్ష్యం చెప్పాలి నాయనా, ఈ చేని మంచి ఫలాలు ఇవ్వాలి నాయనా అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి చేని ఫోటోలు తీసాను, వీడియోలు తీసి అయ్యగారికి చూపించిన తర్వాత అయ్యగారు చూశారు, ప్రార్థన చేశారు. దేవుడు చాలా అసలు చేను కనీసం టన్ను కూడా అవ్వదని చాలా దుఃఖపడ్డాను. 12 టన్నులు అయ్యింది. దేవుడు చాలా మేలు చేశాడు. నిజంగా చేను పట్ల మాకు గొప్ప కార్యం చేశాడు. చూడండి, దేవుడు వీరి పట్ల చేసిన కార్యము, వారి భూమి పంటను దేవుడు మరి ఫలింపచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఒక సేవకుడిగా చెప్తున్నాను, మీ చిన్న కష్టార్జితమే ఆశీర్వాదంగా మారుతుంది. మీకు కలిగి ఉన్న దరిద్రమే దీవెనగా మారుతుంది. ఎక్కడి నుంచో ఏదో వచ్చి పడిపోదు. మనకి ఏది ఉందో దానినే దేవుడు బ్లెస్ చేస్తాడు. మీరు భయపడకండి, నేనున్నా ప్రార్థన చేయటానికి, దీవించటానికి దేవుడున్నాడు. గొప్ప కార్యములు మనం చూస్తాం. మరొక సాక్ష్యం ఏంటంటే, పిల్లల సాక్ష్యం ఒకటి మీకు చూపిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరమైన సాక్ష్యము. వారు మగపిల్లడు కావాలని వచ్చారు, బాబు కావాలని ప్రార్థన చేసి దీవెన ప్రకటించడం జరిగింది. దేవుడు అద్భుతమైనటువంటి కుమారుని ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్పారు. పిల్లలు లేని వాళ్ళరా, పిల్లల కొరకు చాలామంది వస్తున్నారు. ఎంతమంది వచ్చారు పిల్లల కొరకు? చేతులు పైకెత్తండి. దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించును గాక. ఎస్, ఈ సాక్షి విందాం. అది అడ్డదిగలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అండి, మా పెద్దమ్మ ఈ ప్రార్థనా శక్తి తయ్యడానికి వచ్చిందండి. మా ఇంటి పక్క ఆవిడ, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు కదా, ఒకసారి రా అంటే వస్తానులే అన్నానండి. కానీ మా అమ్మాయి ఫస్ట్, మాకు 3 అమ్మాయిలండి, మా తోటకోళ్ళకి 2 అమ్మాయిలండి, మా అమ్మాయి తోటకోళ్ళకి కూడా 2 అమ్మాయిలు, మా అమ్మాయికి కూడా అమ్మాయి పుట్టింది అని చాలా బాధపడి, నేను ఎలా అయినా ఇసకయ్య గారు ప్రార్థనకి వెళ్ళాలా, ఏ బిడ్డ అడిగితే ఆ బిడ్డ ఇస్తున్నారు దేవుడు అని అనుకున్నానండి. మా అమ్మాయి నెల తప్పిన నెల నుంచి రావాలనుకున్నానండి. అలాగా 6 నెలలు గడిచిపోయిందండి. తండ్రి, నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను, ఏంటయ్యా ఈ శోధనని. 6వ నెలలోని, నేను డిసెంబర్ నెలలో ఇక్కడికి వచ్చానండి. ఇది 6వ నెల అండి. మా అమ్మాయికి మగబిడ్డ పుట్టాడండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సాక్షి విన్నాం, విశ్వాసం బలపడింది. దేవుని మాట విందాం, స్థిరపరచబడుతుంది. అభిషేకం ద్వారా నెరవేర్పుతో మనం అందరం ప్రయాణం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బంధువుడు. పాడదాం. నా సమీప బంధువుడు, దీన పాపి బంధువుడు, స్నేహితుడు. పాడదాం. ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వెదకి దాచుపెను. తోడు నీడలేని నన్ను చూడవచ్చేను, జాడలు వెదకి జాలి చూపెను. పాడైన బ్రతుకును బాగు చేసేను, ఎండిన మోడులు చిగురించెను. పాడైన బ్రతుకును బాగు చేసేను, ఎండిన మోడును చిగురించెను. ఆ స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బంధువుడు, నా
మంచి స్నేహితుడు, బాధలలో ఆదరించాడు. బాంధవుడు, స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిలిచెను. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలందు తోడు నిలిచెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. నా మొరలన్నీ ఆలకించెను, నా భారమంతయు తొలగించెను. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. పాడదాం, చప్పట్లు కొడదాం. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన మనకి మంచి స్నేహితుడు. పరలోకం నుండి దేవుడు మీకు నాకు ఇస్తున్న వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయము. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో మొదటి పుస్తకం 49వ అధ్యాయము 25వ వచనం. మీకు నాకు ఈ సంవత్సరం బలమైన వాగ్దానం ఉంది. గుర్తుపెట్టుకోండి, నెలలు గడిచిపోతున్నాయి, ఇంకా ఏం జరగలేదని అనుకుంటున్నావేమో. అందుకనే ఈ దేవుడి దినాన్ని నీ మనసు గుర్తెరిగి పరలోకము నుండి తన సేవకుడి ద్వారా మరొక మాట నీకు ఇస్తూ ఉన్నాడు. అదే ఈరోజు ఈ మాట. మీరు మీ కుటుంబాలలో ఆశీర్వాద సాక్ష్యము బలముగా మీరు చెప్పుకునే సమయం ఆసన్నమైంది. ఈ మాసము చాలా డిఫరెంట్ మాసముగా ఉంది, చాలా ప్రత్యేకమైన నెలగా ఉంది. అదేంటో చూద్దాం. దైవ ఆశీర్వాదము దేవుడు మనకు ప్రకటిస్తున్న మాట ఏంటంటే, ఆదికాండం 49వ అధ్యాయము 25వ వచనం. జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 25. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను, స్తనముల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నాతో చెప్పండి మాట. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గట్టిగా చెప్పాలి, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తిని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. ప్రియులరా, మనసు పాడు చేసుకుని బాధపడకండి. అన్యాయం జరిగింది, అన్నీ కోల్పోయాను, ఏమీ జరగలేదు, నా జీవితం ఇలాగ అయిపోయింది, నేను బ్రతకటం కంటే చనిపోవటం మేలేమో, నేను ఏ శుభకార్యానికి వెళ్ళబుద్ధి కావట్లేదు, నలుగురు ఉన్న చోటకి వెళ్ళలేను, అది లేదు ఇది లేదని ఏడుస్తున్నావు కదా. నీకే దేవుడు విస్తారమైన దీవెనలను నీ జీవితంలో దిట్టపరుస్తూ ఉన్నాడు. ఇక అది ఎవడు కదపలేడు. ఎంత పెద్ద మిషన్ పట్టుకొచ్చి గెంటినా కూడా పోదది. ఇది నీ వాగ్దాన ఫలం. ఇది వాగ్దాన ఫలం. ఇది వాగ్దాన ఫలం. మొట్టమొదటి ఆశీర్వాదం, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ. ప్రియులరా, మీరు గుర్తుపెట్టుకోండి, రికార్డ్ చేసుకోండి. దాగి ఉన్నది, దాచి ఉన్నది వెలుగులోకి రాబోతా ఉంది. దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదము, దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఘనత, పేరు, ప్రతిష్ట
ఇంతవరకు నువ్వు చూసి ఉండలేదు. తన యందు భయభక్తుల వారికి తాను దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, హృదయమునకు అగోచరము. నా ప్రియ సహోదరులరా, కన్నీళ్లతో ఉన్నవాళ్ళరా, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు ఈ నెల నుండి మీకు రాబోతూ ఉన్నాయి. ఈ నెల అంటే ఈ రోజు నుండే ప్రారంభం అవ్వాలంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను నమ్ముతున్నాను, ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాను వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి నోరు తెరిచి కేకలు వేయండి. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు, ఫస్ట్ ఆశీర్వాదము ఈ దినము, ఈ క్షణమే. దాగి ఉన్నది వెలుగులోకి వస్తుంది. మరుగైన ధనము నీవు వెలుగులోకి రావటం చూస్తావు. ఎక్కడో ఉన్నటువంటి ధనము నీ చేతిలోకి వస్తుంది. ఈ భూమి వస్తుందా? ఈ ధనము నాకు వస్తుందా? ఈ ఆశీర్వాదం వస్తుందా? ఈ నీరు నాకు వస్తుందా? ఈ పేరు నాకు వస్తుందా? ఈ ఘనత నాకు వస్తుందా? ఈ విజయం నాకు వస్తుందా అని ప్రశ్నార్థకంగా ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు రుచి చూస్తావు, అనుభవిస్తావు. అంటే మీ పాడి, మీ పంట దీవెనగా ఉండును. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు భయపడకండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు మంచి రోజులు వచ్చినాయి. మీరు బ్రతకండి, పారిపోకండి, చనిపోవాలని అనుకోకండి. నువ్వెక్కడ పాడైపోయినాను అనుకుంటున్నావో అక్కడే చిగురు పడతావో. ఎక్కడ కుటుంబం పాడైందని ఏడుస్తున్నావో అక్కడ చిగురు పడతావు. నువ్వు చిగురు పట్టి ఫలాలతో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వస్తా అంటే ముందు రారా అంటే రాను, టైం లేదు. ఇలాగ చెప్పుకుంటూ అందరు చెప్పాలి. లోకమంతా చెబుతున్నాను, చెప్తూ వెళ్ళిపోతాను. ఆయన చేసుకుంటూ వస్తాడు. అప్పుడు నీవు, నీ భర్త, నీ ఇల్లు రక్షణార్థముగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియ సహోదరులరా, ఎంత చేసినా నిలబడట్లేదు, ఏమి ఉండట్లేదు. అన్ని చిల్లుకుండలో పోసినట్టే పోతుంది. వచ్చిన కష్టార్జితం అలాగే పోతుంది, పంటలాగే పోతుంది. ఏది నిలబడట్లేదు అని ఏడుస్తున్నావు కదా. అన్ని దేవుడు ఇస్తాడు. నేను పాస్టర్గా చెప్పట్లేదు ఇక్కడ, దేవుడు పంపించిన ఒక దేవుని సేవకుడుగా, ప్రవక్తగా ఆయన నా నోట పెట్టింది మీకు చెప్తున్నాను. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు మీరు చూడబోతారు. దానికి నిదర్శనము, సాక్ష్యము మనం ఫస్ట్ చూసాం. ఏ సాక్ష్యం అది? 11 సార్లు బోరేసిన నీరు రాలేదు. మన ప్రార్థన ద్వారా దేవుడు దర్శనం ఏంటండి చూడండి. మీకు తెలియదు కానీ నేను మీ అందరింటికి వచ్చేస్తున్నాను. రోజుని వస్తున్నానా? టీవీలోంచి వస్తున్నాను, మిమ్మల్ని మీ అందరు వరుస చూస్తున్నాను. మీరు దెబ్బలాడుకోవడం కూడా కనపడుతుంది. భర్తలను ఎలా మాట్లాడుతున్నారో వినపడుతుంది. కానీ అదే కాదు, నేను రావటం కాదు, దేవుడే నీ ఇంటికి వచ్చి ఉన్నాడు. ఆయన మీ ఇంట్లో ఉన్నాడు. మీరు అనుకోవచ్చు, మరి ఆయన మా ఇంట్లో ఉంటే మాకు ఎందుకు ఇన్ని కష్టాలు పాస్టర్ గారు? యేసు ప్రభు మా ఇంటికి వస్తే మాకు ఎందుకు ఇంత నెమ్మది లేనిది సమయము? యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన పడవలో ఉన్నాడు. పడవలో ఉంటే ఆ పడవలో ఉన్న వారందరూ కూడా తుఫాను వచ్చింది. తుఫానుకి పడవ ఇలాగ అయిపోయింది. మునిగిపోయే సమయం వచ్చింది. ముందు వారు ఎంతో ప్రయత్నం చేశారు ఆ పడవని ఆ తుఫాను నుండి రక్షించుకోవటానికి. ఆ పడవతోటి ప్రయాణం ముందుకెళ్ళాలని గాలి ఎక్కువైపోయింది. నీరు పైకి లేచి పడవలో పడిపోతుంది. అప్పుడు వారు ప్రయత్నం అంతా కంప్లీట్ అయిపోయాక ఇంక మనం వల్ల ఏం కాదు, చనిపోతాం అన్న సమయం వచ్చినప్పుడు ఆ పడవలో కళ్ళు మూసుకుని ఉన్నాడు ఈయన, నిద్రిస్తున్నట్టు. ఎవరు? యేసు ప్రభు వారు. అప్పుడు వారు అన్నారు, బోధకుడా లెగండి. యేసు ప్రభు వారు కళ్ళు తెరిచారు. ఏమైంది అంటున్నాడు. ఏమవటం ఏంటి? ఇదిగో గాలి,
ఇదిగో తుఫాను, మనం చనిపోతాం, ఇంక అయిపోయింది అంటే ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారు? నశించిపోతున్నాం అన్నాడు అందరూ. ఆయన అన్నాడు, ఎందుకు అలా భయపడుతున్నారు? మరి భయపడుతున్నాం, మరి తుఫాను వస్తే భయపడమండి? ఈయన దగ్గర ఎంత ఎటకారం ఉంటుందంటే ఒకసారి, ఎవరి దగ్గర చెప్పండి, యేసుప్రభువు దగ్గర కూడా చాలా ఎటకారం ఉంటుంది. అక్కడ శిష్యులు వాళ్ళందరూ పడవలో ఉండి అల్లిపోతుంటే లెగ్గొట్టిన ఆయన కనబడుతుంది కదా, అయినా ఆయన అడుగుతున్నాడు, ఎందుకు అలాగైపోతున్నారు మీరు? అదే మీరు ఎవరైనా అక్కడ ఉంటే ఆ పడవలో, ఏ కళ్ళ కనపట్టలేదా అలాగంటారు కదా మీరు, అనరా? అంటారన్నవారు చేయి పైకి ఎత్తండి. అంటాం, తొందరగా వస్తుంది. అసలు కనపడకుండానే అనేస్తున్నావు నువ్వు. దేవుడు ఉంటే, యేసుబాబు ఉంటే ఏమైపోను? ఏది వారు అంటున్నారు, బోధకుడా నశించిపోతున్నావు. ఈయన లేచి ఆ తుఫాను చూస్తున్నాడు. ఈయన వీరు గుండె హడిలిపోయి, గుండె జారిపోయినంతగా అయిపోతుంది. ఆ విశ్వాసంతో ఉన్నారా? ఇక్కడ నేనున్నాను అనేది అసలు మీకు ఒక్క కోణం అన్నా ఉందా అని ఒక మెసేజ్ ఇచ్చాడు అనమాట. ఇచ్చి, సరే ఆగండి మీ పని చెప్తానని, ఏ గాలి ఆగు అన్నంటేనే గాలి అలాగా ఆగిపోయింది. మళ్ళీ ఇంకెక్కడ ఎవరున్నారు? దాని చెల్లి ఎవరు? సముద్రం. బుడబుడు పైకి లేచిపోతుంది. ఏ సముద్రమా నిమ్మలించు. గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలించింది. నేను మొన్న అక్కడికి వెళ్ళాను. ఈయన ఎక్కడ గాలిని ఆపాడో, సముద్రం ఎక్కడ నిమ్మలించిందో అక్కడ ఒక పడవ మీద వెళ్ళాను. అక్కడ నాకు చాలా హృదయం ఉల్లసించింది. ఏ నీటిని గద్దించాడో, ఏ గాలిని గద్దిస్తే అది నిమ్మలమైపోయిందో అక్కడ బోటు మీద తీసుకెళ్ళారు మమ్మల్ని. అలాగ ఒక తిరుగుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, భూమిని ఆకాశాన్ని చేసిన దైవకుమారుడు యేసు భూలోకానికి వచ్చి నీళ్లను ఆపాడు, తుఫానును ఆపాడు. ఆ ప్రదేశానికి నేను సజీవంగా వచ్చి చూస్తున్నానా? ఇది ఎంత గొప్ప భాగ్యము. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు యేసు ప్రభు వారు, గాలి ఆగు, సముద్రమా నిమ్మలించు అన్న వెంటనే గాలి ఆగింది, సముద్రం నిమ్మలించింది. అప్పుడు వారు అనుకుంటున్నారు, ఈయన ఇటువంటి వాడో, ఈయన గాలిని గద్దిస్తే ఆగుతుంది, గాలి ఈయనకి లోబడుతుంది, సముద్రం ఈయనకి లోబడుతుంది. అంటే వారు పడవలో ఎలాంటి మనిషి ఉన్నాడు అక్కడ చెప్పండి? ఎలాంటి శక్తి కలిగిన వాడు ఉన్నాడు? అంత పెద్ద శక్తి కలిగిన వాడిని పడవలో ఉంచుకుని వారు నశించిపోతున్నామని లెక్కొట్టారు. మీరు ఏమైనా చెప్పండి, నేను కనుక పడవలో ఉంటే నా విశ్వాసం ఎలాగుంటుందంటే, పడవ తిరగబడిపోయినా కూడా పర్వాలేదు, ఆయన ఉన్నాడు కదా. నీ ఇంట్లో ఆయన ఉన్నాడు, నీ అప్పులు చూస్తున్నాడు, నీ ఏడుపు చూస్తున్నాడు, మీ బాధలు చూస్తున్నాడు, మీరు అన్యాయముగా బలైపోవటం చూస్తున్నాడు, అన్నీ అమ్ముకోవడం చూస్తున్నాడు, అన్నీ కోల్పోవడం చూస్తున్నాడు, నువ్వు వస్తువులు తాకట్టేట్టు వడ్డీ కట్టడం కూడా చూస్తున్నాడు. అంటే అన్నీ అలా చూస్తా కూర్చుంటాడండి ఈయన అని అనుకోవచ్చు. సమయం వచ్చింది, అన్నిటినీ గద్దించే సమయం వచ్చింది. గాలి, మీరందరూ అనండి. మీరు అలా పిలిస్తే మీ దగ్గరికి వస్తుంది. పిల్లి అన్నట్టు ఉంది మీది మాట. చెక్కుడు చేయి పైకెత్తండి, తల పైకెత్తండి. ఓ గాలి ఆగు, సముద్రమా. మీరేం అరవట్లేదు. నేను 3 అంకులు చదువుతాను, మీరు అరవండి. 1 2 3. గాలి అని నా వంక సూత్రం, నేను గాలి వాళ్ళగా ఉన్నానా? తల పైకెత్తమన్నాను నేను, చెయ్యి పైకెత్తుతున్నారు, నన్నేమో గాలి అంటున్నారు. 2 చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి, నోరు తెరవండి. మీ అప్పులు గాలి, రోగం గాలి, దరిద్రం అనే గాలి అన్నీ పోవాలి. నేను 3 అంకులు చదువుతాను, అప్పుడు మీరు చేతుల పైకి స్ట్రైట్గా ఎత్తి హస్తంలో విడిచిపెట్టి 3 అంకులు గట్టిగా చెప్పాలి. 1 2 3. మీరు
ప్రకటిస్తే ఆగుతుంది అది. నీ నోటితో మాట్లాడు. యేసు నామములో అంత శక్తి, అభిషేకము దేవునికి ఇచ్చాడు. ఆమేన్. గాలి ఆగు, సముద్రమా నిమ్మలించు. చెప్పండి 1 2 3. ఎస్, మరలా 1 2 3. ఎస్. ఓ గాలి ఆగు, ఓ సముద్రమా నిమ్మలించు. అలలపైనే నడచినా నాదు యేసయ్యా. అలలపైనే నడచినా నాదు యేసయ్యా. అలలు నాపై విసరికొట్టగా నావ నిండుగా నీరు చేరెను. అలలు నాపై విసరికొట్టగా నావ నిండుగా నీరు చేరెను. బ్రతుకు ఎంతో భారమాయెను, బ్రతుకు ఎంతో భారమాయెను. రేవు చేరే దారి లేదా. ఆదుకోవయ్యా. అల్లల్ల చేతులు పైకెత్తి చెప్పకూడదు. నాదు యేసయ్యా. అల్లల్ల పైనే నడచిన నాదు యేసయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. నాట నడిసా ప్రాణరేగెను అట్టహాసపు పెను తుఫాను. నాట నడిసా ప్రాణరేగెను అట్టహాసపు పెను తుఫాను. గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము. ఇట్టి శ్రమలలో చిక్కుకుంటిని. ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. పడండి. ఆమేన్. ఆదుకోవయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. యేసయ్యా ఆదుకోవయ్యా. ఆదుకోవయ్యా. గట్టిగా చప్పటి కొట్టి ఆదుకునే యేసయ్యకి ఘనత కలిగినట్లుగా చప్పటి కొట్టి హల్లెలూయా చెబుతాం. ఎలాంటి సముద్రం వచ్చినా నీ ఇంట్లో మాత్రం ఆయన ఉన్నాడు. 100% ఆయన ఉన్నాడు. అందుకే నీ పడవలోకి నీళ్ళు వస్తే కానీ నీ పడవ బోల్తా అవ్వదు, పిల్టి కొట్టదు. ఓ పాస్టర్ గారు అన్నాడు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నాడు. ఎంత ఉండాలన్నాను. ఒక అంక చెప్పాడు. రెడీ చేసుకున్నాను. అన్నాను, మనం శ్రీలంక దేశం వెళ్దాం అన్నాడు. ఏ దేశం? శ్రీలంక పోదాం అన్నాడు. దేనికన్నాను, అక్కడ చాలామంది సువార్త అందని ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు, వారికి మనం సువార్త చెప్పొద్దాం అన్నాడు. సరే శ్రీలంక అంటే ఎలా ఉంటుందో చూద్దామని నేను వెళ్ళిపోయాను. ఇద్దరం కలిసి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాం. మేము వెళ్ళిన ప్రాంతంలో దిగాం. అక్కడ అంతా తిరిగి మేము మా ఖర్చులు మేమే పెట్టుకుని ఆ కాఫీ ఆకు, టీ ఆకు కోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారందరికీ యేసయ్య గురించి చెప్పి వారి గృహాల్లో స్తుతికూటాలు పెట్టి మొత్తం మీద అలాగా 4-3 రోజులు మంచిగా చేశాం.
చేసిన తర్వాత మా దగ్గర డబ్బులు అయిపోతున్నాయి. మేము మళ్ళీ తిరిగి వచ్చేయటానికి పెట్టుకున్నాం. మాకు అక్కడ చివరి రోజు ఒక పెద్ద మనుషుడు తగిలాడు. ఆ పెద్ద మనిషి ఆ శ్రీలంక దేశంలో ఇంకా ఎత్తైన ప్రదేశానికి పిలిచాడు. పిలిస్తే మీరు రండి, ఆయన ఒక పాస్టర్ గారు, మీరు రండి, మీకు అన్నీ పెడతాం, బొవ్వ పెడతాం, ఏమండి మీరు ఇక్కడ చేసిన సువార్త అక్కడ చేయాలన్నారు. సరే అని చెప్పి మేము రైలు బండి ఎక్కి వెళ్ళాం. పెద్ద కొండల్లోంచి వెళ్ళాం, చాలా ఎత్తైన ప్లేస్కి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత ఈ పాస్టర్ గారు, నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారు నేను కలిసి పిలిచిన అతని నెంబర్ ఉంది, దిగిన వెంటనే ఫోన్ చేయండి అన్నాడు. మేము రైల్వే స్టేషన్లో దిగి ఫోన్ చేస్తే, మీరు ప్రయత్నిస్తున్న ఈ నెంబరు తాత్కాలికంగా పని చేయటం లేదు అంది. మన పరిస్థితి ఏంటి? ఎలాగా? మీ నెంబర్ పని చేయట్లేదు. ఆ పాస్టర్ గారు స్విచ్ ఆపుతాడని నాకు తెలియదు. కొంతమంది అలా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. పోనీ ప్రార్థనలో ఉన్నాడేమో, ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో. నేను అన్నాను 2 గంటల పోయి చేద్దాంలే అని అలా నడుచుకుంటూ లంబు చెంబులాగా ఇద్దరం కలిసి పట్టణంలోకి వచ్చాం. ఆ పట్టణంలో ఎటు చూసినా మమ్మల్ని ఇద్దరిని ఎంతగా చూస్తున్నారు అందరూ. 3 గంటలు అయిపోయింది, 4 గంటలు అయిపోయింది, 5 గంటలు అయిపోయింది. ఇంకెప్పటికీ ఆ ఫోన్ పనిచేయట్లేదు. ఆ మనుషుడు మోసం చేశాడు. మాకు భోజనం కావాలి, అక్కడ స్టే చేయాలి. నాతో వచ్చిన పాస్టర్ గారు అన్నాడు, మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఎలా వెళ్ళిపోదాం అంటే, మళ్ళీ వచ్చిన దారినే అదే రైలు బండి ఎక్కి వెళ్ళిపోదాం అన్నాడు. నేనన్నాను, అలా వెళ్ళిపోతే కుదురుతుందా? ఏదో పర్పస్తో ఇక్కడికి వచ్చే ఇక్కడ మనం దేవుని కార్యాన్ని చూడాలి, మనము దేవుని కార్యాలు చెప్పాలన్నాను. ఎలా జరుగుతుంది అన్నాడు. ఏదో జరుగుతుంది నడన్నాను, అంతే. అలాగ మేము నడుచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఒక మంచి హోటల్ ఉంది, కింగ్స్ ప్లేస్ ఏదో హోటల్ ఉంది. ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాం. చూడటానికి బాగుంది, కింద గుమ్మగుమ్మలు ఉన్నాయి. మేము అసలే ఆకలితో ఉన్నాం. శ్రీలంకలో అక్కడ చేప పులుసే బాగా పెడుతున్నట్టున్నారు. ఆ హోటల్లో మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. మా ఫ్రెండ్ అంటున్నాడు, ఎలాగ ఈ పరిస్థితి అన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనతో ఆయన ఉంటాడు. ఎవరుంటాడు మనతోటి? యేసయ్య ఉంటాడు. వెళ్ళాం. ఎవరు అంటే ఏంటి సంగతి అన్నాడు. ఏం సంగతి ఏంటి? మేము ఇద్దరం సేవకులు అన్నాం. మాకు ఇలాగ ఒకడు రమ్మన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెబితే, మీరు ఎక్కడన్నాడు? మాది ఇండియా అన్నాం. అలా సేవ చేసాం, ఇది సేవ చేసామంటే ఆ మనుషుడు అన్నాడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు అన్నాడు. ఎందుకంటే ఆ మనుషుడు కూడా దేవుడు నమ్ముకున్నావాటే. ఆ మనుషుడు అంటాడు, మీరు ఇక్కడికి ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు, ఇది నాది స్టార్ హోటల్, మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండాలి, ఫ్రీ. మీరు ఎన్ని పూటలు భోజనం చేస్తే అన్ని పూటలు భోజనం చేయండి. మీకు ఇంకా వెహికల్ కావాలంటే కూడా వెహికల్ కూడా సిద్ధం చేస్తాను. మీరు దేవుడు పంపితే వచ్చాడని నాకు అర్థమవుతుంది. మీరు ఇక్కడే ఉండాలి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. మా ఫ్రెండ్ అంటున్నాడు, చూడు ఎంత మోసం చేశాడు, ఓ బీపీ పెంచుకుంటే. నేనన్నాను, పిలిచినోడు ఆడు, ఏర్పరచుకున్నవాడు ఈయన. కొన్ని సమయాల్లో అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది, కానీ ఆ జరిగేది నీ కోసమే దేవుడు జరిగిస్తాడు. మాకు వారింతంత ఫిష్ పట్టుకొచ్చి ఏపి పులుసు పెట్టి భోజనం పెట్టి మాకు 2 భటులను పెట్టి, ఓ వీళ్ళిద్దరు దేవుని సేవకులు, ఓ మంచిగా చూసుకోండి రా అన్నాడు. వారు హోటల్కి వచ్చి లక్షల రూపాయలు కట్టే అతిథులను ఎలా చూసుకుంటారో అంతకంటే ఘనముగా చూసుకుంటే నేను ఫుల్గా చేప కొట్టి పడేశాను, తినేసాను. మా ఫ్రెండ్ అన్నాడు, మా ఫ్రెండ్ ఇంకా 3 తినేసాడు. స్వామి చాలా బాగుంది బ్రదర్, చాలా బాగుంది బాగుంది అని నిద్ర వచ్చింది. పైకి తీసుకెళ్ళారు, మంచి రాజ బెడ్లాగా ఉంది. పండుకున్నాం, సుఖంగా నిద్రపోయాం. ఉదయాన్నే లేచి కొన్ని ప్లేసెస్కి వెళ్ళి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించుకుంటూ రావటం. మేము వచ్చేటప్పటికి సమయానికి భోజనం రెడీగా ఉంటుంది, బెడ్ రెడీగా ఉంటుంది. అంతా తిరిగి సువార్త ప్రకటించి
మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో పలానా వాళ్ళు మోసం చేశారు, పలానా వాళ్ళు విడిచిపెట్టారు అనుకుంటాం, కానీ నీ నావలో యేసు ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు. ఏది ఎంత రివర్స్ జరిగినా అది నీ మేలు కొరకే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువారు నావలో ఉన్నప్పుడు, ఆయన లేచినప్పుడు ఎందుకు మీరు నమ్మలేకపోయారు? ఇక మీదట మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండండి. నా శరీరం పై నుండి కింద వరకు విశ్వాసం అనే రక్తంతో ఉడుకుపోతూ ఉంది. మీరు అలాంటి విశ్వాసంలోకి రండి, మీరెవరు సిగ్గుపరచబడరు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే ఈ మాట అనమాట, క్రింది దాగి ఉన్న, అందరు గట్టిగా చెప్పాలి, క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు. ఇందాక ఆమె ఒక సాక్ష్యం చెప్పింది, ఏమన్నది? 1 టన్ను అవుతున్నది 12 టన్నులు అవ్వటం. ఇంకొక మాట చెప్పింది, అది ఉడుకు నీరు ప్రాంతం. ఆ ప్లేస్ అంతా కూడా వేడి నీళ్ళు వస్తాయి. ఉడుకు వాటర్ వస్తే పంట పండదు. ఆ ఉడుకు వాటర్ని కూల్ వాటర్గా పరిశుద్ధాత్ముడు చేశాడు. హల్లెలూయా చెప్పండి. అమ్మా, మీరు బాగుంటారు, మీ పిల్లలు దీవించబడతారు. మీరు మీ కష్టం ఎవరికి చెప్పకండి, శ్రీయేసుతో చిన్న మాట చెప్పండి. ఒకవేళ భరించలేకపోతే, బాబు భరించలేకపోతున్నాను, యేసు ప్రభు వారు అంత శ్రమపడినా మాదిరి చూపిస్తారు. ఎవరికి చెప్పాడైనా? సిలువ మీద ఆయన భరించలేనప్పుడు ఏమని చెప్పాడు? ఎలోయి ఎలోయి లామా సభ, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నేను భరించలేకపోతున్నాను. ఆ కింద ఉన్న వారిని రిక్వెస్ట్ చేశాడు ఆయన, అమ్మా, క్రింది దాగి ఉన్న అగాధ జలములు, మీ ఇల్లు కలిగి ఉన్న భూమి కింద వాగ్దాన ఫలము, నీ ఇల్లు వాగ్దాన భూమిగా దేవుడు మార్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఏ నేలలో నీవు నీళ్లు తాగుతున్నావో, ఏ నేల మీద పండుకుంటున్నావో, ఏ నేల మీద ఉండి శ్రమ అనుభవిస్తున్నావో, ఏ నేల మీద నుండి దేవుని నిరీక్షణతో ఉన్నావో, ఆ నేల కింద నుండి దైవాశీర్వాదము నీ మీదకి రాబోతా ఉంది. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెన దిట్టపరచబడుతుంది. అందరు చెప్పండి, ఇలా నమస్కరించండి, కుడివైపు ఉన్న వారి వైపు తిరగండి, వారినే చూడండి, వాళ్ళ కళ్ళజోడు చూడకండి, వారి వస్తువులు చూడకండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అమ్మా అయ్యా అనండి. మీకు అమ్మ ఉంటే అమ్మ, అయ్య అంటే అయ్యా, ఓకేనా? నేను చెప్పినప్పుడు చెప్పాలి. తిరిగేరా, సగం ఎలా తిరుగుతున్నారు. కొంతమంది స్ప్రింగ్ తిరిగినట్టు తిరుగుతుంటారు, అలా తిరగవద్దు. అందరూ కుడివైపుకే తిరగండి, దండం పెట్టండి, నమస్కరించండి. యేసయ్య నామములో క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలు నీకు ప్రాప్తించును, అది దిట్టపరచబడును. ఇప్పుడు ఎడం వైపున వారు చెప్పండి, తిరగండి, బాగా తిరుగుతున్నారు పొద్దుతిరుడు పువ్వులాగా. ఇప్పుడు నమస్కరించండి, చెప్పండి, యేసయ్య నామములో క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో నీవు దిట్టపరచబడుతున్నావు. అందరు 2 చేతులు చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. దీవెనలతోనే నడుస్తుంది చరిత్ర, అంతే. యాకోబు సాక్ష్యం అనేది ఈ రోజు రండి. మనం బాగోవాలి. ముందు మీరందరూ ఫైనాన్షియల్గా బాగోవాలి, ఆర్థికంగా ఆస్తికర్తలుగా ఉన్నప్పుడు నీవు ప్రతి చోట దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మతో అభిషేకము కలుగుతుంది. 2వ ఆశీర్వాదము, స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనలను అతని బాహుబలము దిట్టపరచబడుతుంది. ఆమేన్. నీ భూఫలము, నీ శరీర బలము, నీ సంతానము. అయ్యో నా బిడ్డలాగా అయిపోయింది, నా బిడ్డ ఎదిగింది, పెళ్లి చేయలేకపోతున్నాను, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, నా కొడుకుకి ఏ జాబు లేదు, ఏ వ్యాపారం లేదు, ఇలా తిరుగుతున్నాడు, అలా తిరుగుతుంది, పిల్లలు ఎదిగారు, ఇందులోని ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎక్కడికి వెళ్ళి 1 రూపాయి తేటలేదో అని ఏడుస్తున్నావు కదా.
వారు దీవెనలతో దిట్టపరచబడతారు. వారు ఎలాగ దిట్టపరచబడతారంటే ఆయన యొక్క బాహుబలము. ఆమేన్. గట్టిగా ఆమేన్ అని చెప్పండి, అరవండి, చేతులు పైకెత్తి 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7 అగాధ జలముల దీవెనలతో బాహుబలముతో మీరు దిట్టపరచబడతారు. మీరు ఎన్ని ధర్మకార్యాలు చేసినా నీ ఆస్తి తరగదు. ఎంతమందికి వాగ్దానాలు చేసినా నెరవేరుస్తావు. ప్రతి చోట దేవుని దీవెనగా ఉంటావు. కట్టుకున్న భర్త అమాయకుడని ఏమనకండి. భర్తలను తిడుతున్నారా? భర్తలని ప్రేమిస్తున్నారా? మా నాన్నగారు అన్నారు, హైదరాబాద్ మా చర్చికి పిలిచాను. సికింద్రాబాద్ చర్చిలో మా నాన్నగారిని వాక్యం చెప్పడం పిలిస్తే మా నాన్నగారు అన్నారు, ఇక్కడ భర్తల్ని ఏమండి అని పిలిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, చెయ్యి పైకి ఎత్తండి అన్నాడు. ఏంటి? భర్తల్ని ఏమండి అంటున్నారా? సేవండిలాగా వాయించేస్తున్నారా? ఒక్కరు చెయ్యి పైకి ఎత్తలేదు అక్కడ. అంటే కదా వాళ్ళు ఏదో కొన్ని చేతులు లెగిసినట్టున్నాయి. అప్పుడప్పుడు అనేవాళ్ళు. చాలామంది భర్తని ఒరే అంటారు. మొన్న ఒక ఆమె ఒరే అన్నట్టు మాట్లాడింది. ఏ అంటే నా ఫ్రెండ్ అండి అంది. ఇంకొక ఆమె ఏమో అత్త కొడుకు అంది. ఎవరైనా మా నాన్నగారు చెప్పేది ఏంటంటే స్త్రీ భర్తని గౌరవంగా చూడాలి. నీ భర్తకి నువ్వే గౌరవం ఇవ్వకపోతే ఎవరు గౌరవం ఇస్తారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ భర్త ఆశీర్వాదంగా ఉంటేనే నీకు వెలుగుంటుంది. మా మేనత్త అన్నది మొగుడనే గొడుగు ఒకడు ఉండాలంది. కుంటోడో గుడ్డోడో ఏంటి డిమ్మున్నా మోగోడైనా కుంటోడైనా గుడ్డోడైనా మొగుడనే ఒక గొడుగు ఒకడు ఉండాలట. ఈ గొడుగులు కూడా స్థిరంగా ఉండవు. కొన్ని చిరిగిపోయిన గొడుగులు ఉంటాయి, తాగుబోతు గొడుగులు ఉంటాయి. గొడుగులో ఉంటుంది, వర్షం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మాయదారు మొగుడు ఇలాంటి అనుకుంటారు కదా. మాయదారుడు అనొద్దు, నా భర్త అనాలి. ఆమెన్. శారమ్మ భర్త అబ్రహాం గారిని ఏమని పిలిచింది? అన్నీ వచ్చి మీకు అయినా నువ్వు అంటావు. ఒరే అనకండి. పురుషులు అనుకుంటున్నారు భలే చెప్తున్నారు పాస్టర్ గారు అని. పురుషులారా, మీ భార్యలకి లోబడండి, ప్రేమించండి. ప్రియులరా, మీ అందరిలో దీవెనలు వస్తాయి. నువ్వు భర్తని గౌరవంగా మాట్లాడాలి, నీవు భార్యని గౌరవంగానే మాట్లాడాలి. భర్తని యజమానుడి స్థానంలో పెట్టండి. భార్యలరా, మీరు దేవుని వాక్యమునకు లోబడండి. మీరు ఏది చేసినా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఆలోచన చేసి పనులు ప్రారంభించండి. దేవుని ఆశీర్వాదం మీరు చూస్తారు. ఈరోజు గొప్ప దీవెన ఏంటంటే మీ పిల్లలు సెటిల్ అవుతారు. మీ పిల్లలు, మీ గర్భఫలం, మీ స్థానముల దీవెన, మీ శరీరములో ఆరోగ్యము అన్ని దిట్టపరచబడతాయి. మీ కుటుంబము దిట్టపరచబడుతుంది, నీ వ్యాపారము దిట్టపరచబడుతుంది. ఇక దాన్ని ఎవడు పెకిలించలేడు, ఎవడు లాగలేడు. అందరు కూడా లేచి నిలబడదాం. క్రింది దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి తన కుమారుడి కొరకు ప్రకటించిన మాటను ఈరోజు పరమ తండ్రి, నీవు నేను ఆయన బిడ్డగా ఉన్నాం. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నాం. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తండి. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, చేతులు పైకెత్తి. బాహుబలమునిచ్చే దేవుడు, బాహుబలము, శక్తికి మించిన కార్యము చూడటం, శక్తికి మించిన కార్యము చూడటం. అన్ని విషయాల్లో చేతులు లాగుతున్నా సరే 2 చేతులు పైకెత్తి బాహుబలము కలిగిన యేసు నామాన్ని ప్రకటించండి. యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించి యేసయ్యా అని అడగండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నాకు దీవెనలు దయచేయి.
అందరూ మీ 2 చేతులు తలపైన పెట్టుకోండి. రెండంతల దీవెన, దాగి ఉన్న దీవెన, భూమి కింద దాగి ఉన్న దీవెన. నువ్వు ఏ పని ఆలోచిస్తున్నావో, ఏ నేల మీద పండుకుని ఆలోచిస్తున్నావో, అక్కడ వాగ్దాన భూమి ఆశీర్వాదాన్ని చూస్తావు. ఏ భూమిలో అడుగు పెడతావో, ఎక్కడ విత్తనం వేస్తావో, ఎక్కడ పని ప్రారంభిస్తావో, అక్కడ అగాధ జలముల దీవెన, దాగి ఉన్న దీవెన నీవు చూస్తావు. పరిశుద్ధాత్ముడిని ఆశీర్వదిస్తున్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకోండి, తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు దేవా, నీ దీవెనలకు వారసులుగా చేయి బాబు అని ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పెట్టుకుని తలపైకెత్తి నన్ను 2 అంతలుగా దీవించు. నా భూమిని, నా పాడిని, నా పంటని, నా పిల్లలను ఆశీర్వదించు. నేను అడుగుతున్నాను బాబు, ఎప్పుడు విశాలపరుస్తావు, ఎప్పుడు నన్ను నెమ్మదిగా పండుకునేలా చేస్తావు అని అడిగాను. ఈరోజు మాట్లాడావు, నీ దాసుడు మాట్లాడుతున్నాడు. అభిషేకము నా శిరస్సు మీదకి రావాలి, అభిషేకము నాకు రావాలి. అందరూ అభిషేకమా నా శిరస్సు మీదకి దిగిరా అని అడగండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. అభిషేకమా, అభిషేక, అందరూ పాడండి. నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. మరొకసారి 2 చేతులు పైకెత్తి, నీవు నాలో ఉన్నా నాకు భయమే లేదు, నేను దావీదు వలెనుందును, గొల్యాతును పడగొట్టి జయం పొందేదని. ఇప్పుడు 2 చేతులు తలపైన పెట్టుకోండి. మరలా నీవు నాలో ఉన్నా నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. అందరూ పాడదాం. నీవు నాలో ఉన్నా, గట్టిగా, నీవు యేసు నీలో ఉంటే నేను స్టెఫాను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదను. 2 చేతులు మళ్ళీ పైకెత్తి, దేవా దూతల రూపములో మారిపోదును, దేవదూతల రూపములో మారిపోదును, నీవు నాలో ఉన్నా నేను ఎలీషా వలె యోర్దానును విడగొట్టేదన్, ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను. దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడని, దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడని, దేవుడు నీకు విడుదల కలగజేశాడని నమ్మి విశ్వసిస్తే గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామములో ప్రార్థన చేయండి, స్తుతించండి. యేసు నీ పాపములను క్షమిస్తా ఉన్నాడు. యేసయ్య నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తముతో నన్ను కడుగు బాబని అందరూ ప్రార్థన చేయండి. నీ రక్షణ నా ఇంటికి ఉండాలి. అందరూ నమస్కరించండి. యేసయ్య నా పాపాలు క్షమించు. తెలుసో తెలియకో తప్పు చేసేనేమో, పరిస్థితులను బట్టి జారిపోయినేమో, ఇక నేను చేయను బాబు,
నేను నీ వైపు చూస్తా, నేను నీతోనే ఉంటాను. నా ఇంటిలో నువ్వు ఉన్నావని నీ దాసుని ద్వారా మాట్లాడావు. ఎంత పెద్ద శోధన వచ్చినా నేను భయపడను బాబు, నేను ధైర్యముగా ఉంటానని విశ్వాసముతో జీవిస్తున్న నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆయన ఉన్నాడు, ఆయన కడతాడు, ఆయన చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. తలగానే చేస్తాడు, తోకగా చేయడు. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. నీ భక్తిలో నీ నామస్మరణ చేసుకుంటూ నీలోనే కొనసాగుతాను బాబు. అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. దేవదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప వర్తమానము మనందరి జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడిని దాన్ని నెరవేర్చినట్లు 2 చేతులు పైకెత్తి మరొకసారి గట్టిగా దేవుని నామాన్ని ఘనపరుదాం. ప్రభు ఇచ్చిన వర్తమానముకై దేవుని స్తుతించండి, దేవుని మహింపరచండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం జరిగించండి. ఈ దాసుని ద్వారా ఏ వాగ్దాన దీవెనలైతే మీరు ప్రకటించారో వాటన్నిటినీ కూడా ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. ఆయా గ్రామాల్లో, ఆయా స్థలాల్లో, ఆయా పట్టణాల్లో నిన్ను గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చే కృప దయచేయండి. వెలుగు జ్యోతుల వలె ప్రకాశింప చేయండి. వారికి ఉన్న ఆటంకాలు తొలగించండి, అడ్డులు తొలగించండి, ముందుకు నడిపించండి. చీకటిని వెలుగుగా మార్చే దేవుడు తండ్రి, దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు తండ్రి, అవమానమును తొలగించి మంచి పేరును ఖ్యాతినిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. ఈ 6వ నెలలో గొప్ప దీవెనలతో నింపి నీ మహిమాత్మగా ప్రతి బిడ్డను బలపరచమని, యేసయ్య నామములో దిట్టపరచమని, స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.